హలో చెప్పమ్మా. ఏమేం పథకాలు అందుతున్నాయండి? ఏం పథకాలు ఏమి ఇలేదే, నాకేం పథకాలు ఇలేదే. ఏమి రాలేదండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయా సార్? కాదే. మరి ఏమన్నా జాబ్ చేస్తున్నారండి? చేయలేదే. మరి ఎందుకని రాలేదండి? మీరు అప్లై చేయలేదా? నేనేం అప్లై చేయాలి, నాకేం పథకాలు రాలేదు. మీరు ఏం అప్లై చేయలేదు, మీకు ఏమీ రాలేదండి. ఏమి రాలేదు. ఓకే సార్. మళ్ళీ ఇలాంటి మంచి పథకాలు రావాలంటే జగనన్నను మళ్ళీ సీఎం గా కల్పించడానికి ఫ్యాన్ గుర్తుపై మీరు ఓటు వేసి విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరుకుంటున్నామండి. జగనన్న ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుక్కు తినాలి. ఈసారి అడుక్కు తినాలి, అది తెలుసుకోండి. జగనన్న ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ లో అడుక్కు తినాలి. ఒక్కడన్నా అభివృద్ధి చేశాడా? పోలవరం ప్రాజెక్టు నాశనం చేశాడు. అమరావతి రాజధాని నాశనం చేశాడు. అన్నమయ్య ప్రాజెక్టు కూల్చి పారేశాడు. ఉన్న అమరాజా కంపెనీ ఉంటే వాళ్ళని తరిమి పారేశాడు. ఉన్న కంపెనీలను సాఫ్ట్వేర్ కంపెనీలు తరిమి పారేశాడు. ఈ దరిద్రుడు ఉంటే మళ్ళా మనం నాశనం అయిపోతాం. ఆంధ్రప్రదేశ్ లో బీహార్ కన్నా హీనంగా తయారై ఉన్నాం. ఇప్పుడు మళ్ళా వాడి కోటేమంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం లే. ఒక మంచి పని చెప్పండి, వాడు చేసిన మంచి పని. అధికారంలోకి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చెప్పండి. పంజారం తప్ప ఏదైనా ఒక అభివృద్ధి ఉందండి? పంజారం ఎవడని పనికి మనలో కూడా చేస్తాడు. పంజారం ఎవదండి? అభివృద్ధి ఏదండి? అభివృద్ధి గురించి చెప్పండి అండి. ఏం చేశాడో ఒక్క అభివృద్ధి చెప్పండి. సార్ చాలా మంది పథకాలు పథకాలు కాదు కదండి, అభివృద్ధి కదా కావాలి. పథకాలు అనేది పనికి మనలో కూడా ఇస్తాడు. పథకాలా? అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇది వదిలిపారేసి దరిద్రం పట్టుకున్నాడు. ఈ రాష్ట్రానికి దరిద్రం ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసి పారేశాడు ఈ రాష్ట్రాన్ని. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, కంపెనీలు లేవు. నాశనం చేసిన వాడికి మీరు మళ్ళీ ఓటేమని అడుగుతున్నారంటే మిమ్మల్ని చూసి నేను జాలిపడాలా లేక సిగ్గుపడాలా అర్థం కావడం లే. ఎవడైనా ఓటు అడిగే ముందు ఇదిగో ఈ 5 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి చేశారు అని చెప్పి ఓటు అడుగుతారు. కానీ మీరేమడుగుతారు తెలుసా? పథకాలు ఇచ్చే ఓటేయండి. పథకాలు ఏమి? కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు, ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచారు, డీజిల్ ఎన్నిసార్లు పెంచారు, పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు, బస్ ఛార్జీలు ఎంత పెంచారు? ఏదండి ఒకటన్నా మంచి ఉందా? చెడు తప్ప ఒకటన్నా మంచి ఉందా? అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయి నాశనం అయిపోయారు జనం. వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతి గట్టి ఉందా? ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా? ఏం చేశారని ఓటేద్దాం చెప్పండి. ఒక్క మంచి పని చెప్పండి. పథకాలు కాదు, పథకాలు పంజారం చేయబడి పప్పు బెల్లాలు మా ముసలి దానికి ఇచ్చిన పంజారం చేసి వస్తుంది. ఆలోచన చేసి మంచి చెడు ఆలోచించి మీరైనా తెలుసుకోండి. చదువుకుంటూ ఉంటారు మీరు కూడా. ఇట్లాంటి వాడి వెనకాల తిరగమాకండి. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా తిరగమాకండి. నాశనం అయిపోద్ది ఈ దేశం.